మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందని చెప్పాలి. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఆ ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ప్రయాణికుల ప్రయత్నాలు ఫలించలేనట్టుగా చూస్తున్నాం. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. చాలామంది తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిద్ర లేచి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచేశారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవాళ్లే. సెమీ స్లీపర్ బస్ కావడంతో వాళ్ళకి తప్పించుకోవడం కష్టతరంగా మారింది. అద్దాలు పగలగొట్టి బయటకు పడే లోపే బస్సును దట్టమైన పొగ గమ్మేసింది. దీంతో ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. మరికొంతమందికి కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో తప్పించుకోలేకపోయారు. బయటపడేందుకు ప్రయత్నించి సజీవ దహనమైనట్టుగా ప్రమాద దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. కొంతమంది చువ్వల మధ్య ఇరుక్కుని సజీవ దహనమయ్యారు. బస్సు ముందు భాగంలో ఉన్నవాళ్ళు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగలిగారు. కానీ వెనుక భాగంలో ఉన్నవాళ్ళు బయటకు రాలేక మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు భాగంలో ఉన్న డోర్ దెబ్బతినింది. అది సీజ్ అయిపోయింది. దీంతో అది వెంటనే ఓపెన్ కాలేదు. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదొక ప్రధాన కారణంగా చూడాలి. డోర్ ఓపెన్ కాకపోవడంతో కిటికీ అద్దాలు పగలగొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించారు ప్రయాణికులు. అయితే అద్దాలు వెంటనే పగలలేదు. అంతలోనే దట్టమైన పొగ బస్సును కమ్మేసింది. దీంతో ఊపిరాడక చాలామంది బస్సులోనే స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత బస్సును అగ్నికీలలు చుట్టుముట్టడంతో సజీవ దహనమయ్యారు. మొత్తం 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.